హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఆలుగడ్డ కుర్మా చేసుకుందాము. ఆలుగడ్డ టమాటా అని కూడా అంటారు. ఆలుగడ్డ కుర్మా చేసుకుందాము. దీనికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా నిలువుగా కట్ చేసి సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు కూడా కావాలండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక కొబ్బరి ముక్క, చెక్క ముక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకోండి. ఒక 5-6 సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కావాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది బిర్యానీలోకి వెజిటేరియన్స్కి అయితే వెజిటేబుల్ బిర్యానీలోకి సూపర్ ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకొని ఈ బాండీలో కొంచెం నూనె వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. కుర్మాలోకి కొంచెం నూనె బాగుంటుంది, కొంచెం వేస్తేనే వేసుకోండి. వేసుకొని ఇది కాగే వరకు ఆగండి. ఇప్పుడు నూనె కాగిందండి. నూనె కాగింది. దీనిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇది వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్నాం కదండి నిలువుగా ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా వేసేసుకోండి. ఇవి వేసుకొని ఇవి వేగే వరకు ఈ విధంగా తిప్పుకోండి. వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదండి, అందులో ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చేసి మధ్యకి కట్ చేసి వేసేయండి. వేసేసి ఇవి వేగనిద్దాం. ఇవి వేగేలోపు మనం మసాలా వేసుకున్నామండి. మసాలా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది బిర్యానీ ఆకు, 2 యాలకులు, చెక్క, ఒక 3 లవంగాలు వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇవి తోలు తీసేసి వేసుకోండి. ఇదిగోండి కొబ్బరి మనం ఒక చిన్న ముక్క పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందులో వేసుకొని ఇది మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ వేసుకోండి. మెత్తగా కొంచెం వాటర్ వేసేసి వేసుకోండి. కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఈ విధంగా మిక్సీ వేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ కూరలో ఉల్లిపాయలు వేగినాయో చూద్దామండి. వేగలేదండి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకు కూడా వేసి ఇది బాగా వేగే వరకు వేపాలి. ఈ విధంగా ఈ ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూను, ఎక్కువ వేసుకోవద్దండి. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాను కాబట్టి కొంచెమే వేసుకోండి. వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ విధంగా పచ్చివాసన పోవాలండి, పోయే వరకు వేయించుకోండి. అసలు ఇది చపాతీలోకి సూపర్ ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు
చూసి బాగుండకపోతే అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది వేగిపోయింది కదా, కొంచెం వేగాలండి. ఇది వేగిపోయింది కదండి. అల్లం వెల్లుల్లి దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసేయండి. పసుపు వేసేసి ఈ విధంగా తిప్పుకోండి. దీనిలోనే మనం వేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో మసాలా పేస్టు, దీన్ని మొత్తం వేసేసేయండి. ఈ విధంగా వేసేసి తిప్పండి. ఈ విధంగా కొంచెం ఇట్లా నూనె కొంచెం పైకి వచ్చాక ఇదే జార్లో మనం ఈ జార్లో మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ని దీనిలో పోసేసేయండి. ఈ కూరలో పోసేసి కొంచెం సేపు దాన్ని ఉడకనివ్వండి. కొంచెం ఉడకాలండి ఇది. దీనికి విధంగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే అది ఉడుకుతుంది. ఇవ్వండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం ఈ వాటర్ కొంచెం డ్రై అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇదిగోండి, ఈ విధంగా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఈ టమాటాలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ టమాటా ముక్కలు ఇందులో వేసేసేయండి. వేసేసి ఈ విధంగా తిప్పుకోండి. దీనిలోనే ఒక స్పూన్ కారం వేసేసేయండి. ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. కారం తినేవాళ్ళు తినేటట్లు వేసుకోండి. మేమంటే కొంచెం తింటాం కాబట్టి వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను. ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని ఈ విధంగా తిప్పుకోండి. ఇది మొత్తం కలిసే వరకు తిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. ఈ విధంగా మూత పెట్టేసి ఉంచితే 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడుకుతుంది కదా. టమాటా కూడా మొత్తం ఉడికిపోయిందండి. టమాటా కూడా ఉడికిపోయిందండి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ, ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసేసేయండి. చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకుందండి. ఇది మొత్తం ఈ విధంగా తిప్పేసి ఈ విధంగా ఓకే అనుకున్న వాళ్ళు ఇట్లా ఆపేసి దించేసుకోవచ్చు అండి. లేని వాళ్ళు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే చాలే అనుకున్న వాళ్ళేమో 1 నిమిషం ఉంచేసి ఆలుగడ్డ అంతా ఉడికే వరకు దించేసుకోవచ్చు. లేని వాళ్ళు కొంచెం వాటర్ పోసేసి దీనిలో కొంచెం వాటర్ వేస్తే కుర్మా గ్రేవీగా వస్తుందండి. ఈ విధంగా దాని ఈ వాటర్ కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా స్టవ్ మీదే ఉంచాలి ఉడికే వరకు.
ఇదిగోండి, ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇట్లా ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉంచుకొని ఆపేసుకోండి. కొంచెం ఒక్క నిమిషం కనుక మీరు ఇట్లా సిమ్లో పెట్టారంటే ఈ ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తుంది. ఒక్క నిమిషం పెట్టుకోండి సిమ్లో, టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం చపాతీలోకి, అన్నంలోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి సూపర్ ఉంటుందండి. అసలు తిన్నారంటే వదిలిపెట్టకుండా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవ్వండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంత బాగుందో చూడండి, చూడడానికే సూపర్ ఉంది. ఇదిగో, ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.